స్టోరీ. ఒకప్పుడు సినిమా నిర్మాణంలో ఓటీటీ డీల్స్ నిర్మాతలకు పెద్ద రిలీఫ్ ఇచ్చేవి. సినిమా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ ద్వారా భారీ మొత్తాలు రావడంతో బడ్జెట్లో ఎక్కువ భాగం తిరిగి వచ్చేది. దీంతో పెద్ద బడ్జెట్ చిత్రాల నిర్మాణానికి కూడా ప్రొడ్యూసర్లు ధైర్యంగా ముందుకడుగు వేయగలిగారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది. గతంలో నిర్మాతలు ఆశించిన స్థాయిలో డబ్బులు చెల్లించిన సంస్థలు ఇప్పుడు మాత్రం భారీగా తగ్గిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు కోరుతున్న మొత్తాలకు చాలా తక్కువ రేట్లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో సినిమా బడ్జెట్ లెక్కలు మొత్తం మారుతున్నాయని వినికిడి. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందిస్తున్న నిర్మాతలకు ఇది పెద్ద సవాల్గా మారుతోంది. కాస్టింగ్, రెమ్యూనరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, టెక్నికల్ ఖర్చులు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో బడ్జెట్ తిరిగి రాబట్టే మార్గాలు బాగా తగ్గుతున్నాయనే చెప్పాలి. దీంతో థియేటర్లలో సినిమా సాధించే వసూళ్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో థియేటర్లలో రిజల్ట్ ఎలా ఉన్నా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతలకు కొంత రిలీఫ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ భరోసా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ తమ బడ్జెట్ కేటాయింపులు పూర్తయ్యాయని చెబుతూ కొత్త ఒప్పందాల విషయంలో వెనుకంజ వేస్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో నిర్మాతలు సినిమాల ఫైనాన్షియల్ ప్లాన్ను మళ్ళీ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేకర్స్ భారీ బడ్జెట్లతో రిస్క్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్టోరీకి అవసరమైన రేంజ్లోనే ఖర్చు చేయడం, ఎక్స్ట్రా బడ్జెట్ను తగ్గించడం, రెమ్యూనరేషన్ల విషయంలో బ్యాలెన్స్ పాటించడం వంటి విషయాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని అనేక మంది మూవీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కేవలం ఓటీటీ డీల్స్ వస్తాయనే అంచనాలతో బడ్జెట్లను పెంచడం ఇకపై సేఫ్ ప్లాన్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్ట్రాంగ్ కంటెంట్ పైనే మెయిన్ ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చిందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే సినిమా విజయంలో థియేట్రికల్ కలెక్షన్ల ఇంపార్టెన్స్ మరోసారి పెరుగుతున్నట్లు సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. మంచి కథ, సరైన ప్లాన్, కంట్రోల్డ్ బడ్జెట్తో ముందుకెళ్తేనే నిర్మాతలు ఆర్థిక ఒత్తిడిని అధిగమించగలరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదేమైనా ఒకప్పుడు నిర్మాతలకు వరంగా మారిన ఓటీటీ ఒప్పందాలు ఇప్పుడు అంతగా డిపెండ్ అయ్యే అంశంగా కనిపించడం లేదు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్లు మార్చుకోవడం, బడ్జెట్లు మళ్ళీ రివ్యూ చేసుకోవడం, థియేట్రికల్ ఆదాయంపై మూవీ రేంజ్కు తగ్గట్టు అంచనాలు పెట్టుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలకు సేఫ్ ప్లాన్ గా మారిందని చెప్పాలి. సో ఇదండి ఇవాల్టి టాప్ స్టోరీ. వచ్చే ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.